నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి లింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు హామీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మన మాజీ మంత్రివర్యులు పేద పరుగు కలిగిన వాళ్ళ ఆశాజ్యోతి మన శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ అభివృద్ధి చేసేవాళ్ళని తింటారా. కాబట్టి మనం ఈసారి కరెక్ట్ గా బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ఒక్క ఓటు కూడా పళ్ళు పోకుండా ఎల్లపేట్ల మనం అందరం కూడా నలుగురిని గెలిపియాలి. బాగా ఎందుకంటే మన కట్టాలన్నట. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. మొగలు అనాలి, మా అక్కలను మీరు దమ్ము చూస్తారు. జై తెలంగాణ, తప్పుడే లేదు, మా అక్కలే చెప్పారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా పెద్ద లక్ష్మణకు, మా వెంకటేటకు, పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఎల్లంపేట్ల మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీలో మన అవినీత, మన ఆడబిడ్డ, మన ఊరు బిడ్డ అవినీత రామకృష్ణ గారిని నిలబెట్టాము. మీరందరూ కూడా అదే మాదిరిగా శ్రీలత, రమేష్ వీళ్ళకు కూడా 10వ వార్డు, 24వ వార్డు, 11వ వార్డు అశోక్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద మొదటిసారి ఇట్లా మున్సిపల్ అయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ నలుగురిని మంచిగా భారీ మెజారిటీతో గెలిపించి మన ఊరి పేరు నిలబెట్టాలమ్మా. ఎల్లపెట్ల మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించింది. 60 ఏళ్ళు పరిపాలించినా ఎవరికి ఏ వర్గం పెట్టేవాళ్ళు. ఈరోజు మా లింగాపూర్ లో, దబీర్పూర్ ఆమ్లెట్ లో మా లింగాపూర్ గ్రామం ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అయింది. దానికి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరూ కూడా, మా సంజీవ్ అన్న, మా మల్లేష్ అన్న, మా రవి అన్న అందరు కూడా కలిసి ఏకగ్రీవంగా మా ఊరికి మేము అందరం కూడా ఒక్కరిని ఎన్నుకుంటున్నాము అని ఏకగ్రీవంగా మా సత్తాన్ని ఎన్నుకున్నందుకు మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఇట్లా ఒక గ్రామం అంటే అందరు కూడా ఐక్యమత్యంతో ఉన్నారు, ఒక టీం వర్క్ తో ఉన్నారు. లింగాపూర్ లో మాకు ఎవ్వరొద్దు, మాకు మా మల్లారెడ్డి మాకు సొంతం పైసలతో రోడ్లన్నీ వేసిండు, మాకు మంచిగా మా కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు, మాకు కరెంట్ ఇచ్చిండు. ఎవ్వరు కూడా మాకు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది ఎవ్వరు కూడా ఇక్కడ ముఖం కూడా చూపించాలి ఈ ఊర్లే. కాబట్టి మేమంతా కూడా మళ్ళా మా కారు గుర్తు కోటేస్తాము, మా కేసీఆర్ ను మళ్ళా తెచ్చుకుంటాం, మళ్ళా సీఎం గా రావాలని
ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. లింగాపూర్ వాస్తవం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో 3 అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు నామినేషన్ పర్వం జరుగుతుంది. దానికోసం ఎల్లంపేట మున్సిపాలిటీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డబుల్పూర్ గ్రామానికి చెందినటువంటి పరిధిలో ఇవాళ ఎలక్షన్ బందోబస్తు చేయడం జరిగింది. భారత్ బైబిల్ కాలేజ్ డబుల్పూర్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానికోసం 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అందరూ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినాము. 1 ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? డీజే పర్మిషన్ ఉండదు. ర్యాలీ తీసుకోవాలన్నా కూడా, మైక్ పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్షన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి తప్పకుండా. ర్యాలీ తీసుకుంటారు కదా, మీ నుంచి ఏమైనా పర్మిషన్ కొత్తగా ర్యాలీ తీశారు కదా టీఆర్ఎస్ పర్మిషన్ ప్రస్తుతానికి మా దగ్గర నుంచి అయితే ప్రస్తుతానికి ఎవరు. మేడ్చల్ జిల్లాలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిపోతోంది. పోడూరు గ్రామంలోని ప్రసిద్ధ ఉమియా మాతాజీ ఆలయం 100 మైల్ రైన్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాలను మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హాజరు కాబోతున్నారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా పోడూరు ఉమియా మాతాజీ ఆలయంలో శతాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పరమ పూజ్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి రాబోతున్నారు. వారితో పాటు అయోధ్య గోవింద్ గిరి ట్రస్ట్ ప్రతినిధులు, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ BAPSకి చెందిన స్వామీజీలు హాజరై భక్తులకు అనుగ్రహ భోషణం చేయనున్నారు. ఆలయ చైర్మన్ కాంతిలాల్ పటేల్, ట్రస్టీ దామోదర్ పటేల్ ఆధ్వర్యంలో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లవ్ ఫర్ కౌ చైర్మన్ జస్వంత్ పటేల్, ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి మనోజ్ శర్మ, JP శర్మ వంటి ప్రముఖులు కూడా పాల్గొనున్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష శివాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఉమియాద్రం ప్రాంగణంలో దాదాపు 10,000 మంది దాకా సమావేశం అయ్యేటంత ఉన్నది. దాదాపు ఈ తెలంగాణ మా సమాజంలో ఈ ట్రస్టీ చైర్మన్ కాంతిభాయ్ పటేల్ గారు, జస్వంత్ పటేల్ గారు, ఇక మేమందరూ ట్రస్టీలో ఉన్నాము. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ని అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉమయధామ్ చాలా జై గౌమాత, జై ఉమయమాత. ఇప్పుడు మనము ఇక్కడ ఉమయమాత ధామ్ మేడ్చల్ పోడూరులో ఉన్నాము. ఇక్కడ వచ్చే శివరాత్రి నాడు చాలా పెద్ద ప్రోగ్రాం. ఇక్కడ మా డోంగరేజీ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం 100 years. డోంగరేజీ మహారాజ్ అంటే మన భారతదేశంలో రామాయణం, భాగవతం కథ ఉండే, దాంట్లో ఆయన నంబర్ 1 ఉండే. వాళ్ళది 100 years శతాబ్ది అవుతుంది. ఆయన పేరు మీద ఆయన ఆశీర్వాదం రామచంద్ర డోంగరేజీ మహారాజ్ గౌశాల హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ 12 అద్భుతమైన కార్యక్రమంలో మన చిన్నజీయర్ స్వామి కూడా గెస్ట్లకు వస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. దాని తర్వాత అయోధ్య నుంచి గోవిందగిరి మహారాజ్ ట్రస్టీ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. తర్వాత BAPS సంస్థ నుంచి స్వామి వాళ్ళు కూడా వస్తారు. తర్వాత నీలకంఠ విద్యాపీఠ్ గురుకుల్ నుంచి కూడా స్వామి వాళ్ళు వస్తారు. దాని తర్వాత స్వామినారాయణ గురుకుల్ నుంచి కూడా కృష్ణాచార్య స్వామి వాళ్ళు వస్తారు. తర్వాత చాలా పెద్ద గౌభక్త ఆమె కపిలా దేవిజీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో వస్తారు. అయితే దీంట్లో మీరందరూ కూడా ఇన్వైట్. పూజ్య డోంగరేజీ మహారాజ్ గురు ప్రోగ్రామ్ లో ఉమయధామ్ లో చాలా సంస్థలు మాతోటి జాయింట్ అయినారు. దీంట్లో పెద్ద సంస్థలు అంటే మా కచ్ కడవా పటీదార్ సమాజ్, తెలంగాణ గుజరాతీ సమాజ్, కచ్ కడవా పటీదార్ సమాజ్ హైదరాబాద్, తర్వాత మహేశ్వరి సమాజ్, అగర్వాల్ సమాజ్, దాని తర్వాత గుజరాతీ ప్రగతి సమాజ్,
గుజరాతీ సేవా మండల్, లుమానా మహాజన్వాడి, సికింద్రాబాద్, హైదరాబాద్. దాని తర్వాత సికింద్రాబాద్ లో కూడా లుమానా సమాజం ఉంది, వాళ్ళు కూడా దీంట్లో జాయింట్ అయినారు. దాని తర్వాత ప్రగతి సమాజ్, దాని తర్వాత ఇక్కడ లోకల్లో మనకు ఇక్కడ మెడ్చల్ ఏరియాలో చూస్తే ఇక్కడ హరేకృష్ణ హరేరామ్ మందిర్ ఉన్నారు. స్వామితోటి ఇప్పుడే మాట్లాడినాం, వాళ్ళు కూడా మనతోటి అందరు గ్రూప్ తోటి జాయింట్ అవుతారు. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్, అఖిల భారతీయ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా. బీఆర్ఎస్ పార్టీ హయాంలోని నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి సంబంధించినది ఎక్కడ కూడా క్యాండిడేట్లు లేరు. అందుకనే వాళ్ళు ఏంటంటే మన క్యాండిడేట్లను ఊరికే రెచ్చగొట్టి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు ఇచ్చినా, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆలోచనలు చేసినా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కడను కట్టినటువంటి కార్యకర్తలు ఉద్యమంలో అంటే లేని వాళ్ళు కూడా ఆ పార్టీ. మొన్న జరిగినటువంటి ఫస్ట్ టైం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపాలిటీ మీద ఎదురవేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి కోఆర్డినేషన్ తోని మరి సహకరిస్తూ మరి అధిష్టానం ఆదేశించినటువంటి ప్రకారంగా మరి క్యాండిడేట్ ని డిక్లేర్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. దాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఈ రోజు మన పెద్దలు వాళ్ళ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు రావడం జరిగింది. వారు మరి మన పత్రికా మిత్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని సమిష్టి బాధ్యతతో ఈ ఎలక్షన్లలో ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి మేమిద్దరు కూడా ఎవరైతే గెలుపురాలు ఉంటాయో, ఎవరైతే గెలిస్తే, ఎవరికి నియమిస్తే అయితే గెలుస్తారో వాళ్ళని చాలా అన్ని విధాల అన్ని వైపుల నుంచి ఆలోచించి అభ్యర్థుల ఎంపిక జరుగుతూ ఉంది. ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే నియమించిందో, ప్రతి మున్సిపాలిటీకి కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా, ఇన్ఛార్జిగా నియమించిందో ఆ క్రమంలో నేను ఇవాళ ఇక్కడ మీ ముందు ఉండడం జరిగింది. ముఖ్యంగా పలు దఫాలుగా మన శాసనసభ్యులు గారు మేడంతో, అదేవిధంగా ముఖ్య నాయకులందరినీ కూడా మేము చర్చలు చేస్తాం. సో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మీకు తెలిసి ఇవాళ జరుగుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ నర్సాపూర్ పట్టణంలో పార్టీ చాలా బలోపేతంగా ఉంది. లాస్ట్ టైం కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఘన విజయం సాధించి మేము అధికారంలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈసారి మళ్ళీ రెండవసారి అంతకన్నా గొప్ప విజయం సాధించే దిశగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మంచి సమన్వయంతో, మంచి నాయకత్వంతో కూడా ఒక చాలా చట్టబద్ధమైన, అంటే ఒక మంచి ఒక తప్పు పోకుండా, మన తన అనే భేదం లేకుండా ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలిస్తే బాగుంటుంది, ఏ క్యాండిడేట్ పెడితే బాగుంటుంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అని పలు విధాలుగా సర్వేలు చేయించి పలు ఆలోచనలు తీసుకొని ఆ విధమైన నిర్ణయం తీసుకోవడానికి సంకల్పించింది. ఆ క్రమంలోనే కూడా మాకు హైదరాబాద్ స్థాయిలో కూడా మమ్మల్ని ఎవరినైతే అపాయింట్ చేశారో మాకు కూడా పలు సమావేశాలు చేపట్టడం, పార్టీ అధికారులు కేసీఆర్ గారి ఆదేశాలతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు మన జిల్లా నుంచి హరీశ్రావు గారు పలు సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాలలో మాకు పలు రిపోర్ట్లు అందజేయడం జరిగింది. వార్డు వారిగా ఏ ప్రతిపాదికన, ఏ వార్డులో ఏ బాగుంటుంది, ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, గెలుపు ఎవరికి సాధ్యమవుతుంది, మనం ఎక్కడ వీకున్నాం. 9వ వార్డు అభివృద్ధి అయిన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. 9వ వార్డు చైతన్యపురి కాలనీలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. డెఫినెట్ చేస్తాను అమ్మ, నువ్వు బేఫికర్ ఉండు అమ్మ, ఖచ్చితంగా చేస్తాను. నేను చేస్తాను. పద్మమ్మ గారు అడిపారు, ఆ పద్మమ్మ అదే అంటున్నాను, చేస్తాను, నేను కంపల్సరీ చేస్తాను. మీరు బేఫికర్ ఉండరు. మీ కాలిలో ఏ సమస్య ఉన్నా, కాలి శ్రీధర్ ఉన్న కాలి మీకు అర్థం.
రోడ్ కావాలి కదా మనకు. ఇది ఎన్ని మీటర్లు ఉందో రాయిరి, అన్ని మీటర్లు ఖచ్చితంగా సీసీ రోడ్ కూడా వేపిద్దాం, డెఫినెట్ గా వేపిద్దాం. చేస్తానమ్మా, చేస్తాం. పింఛన్ అనుకో, ఇందిరమ్మ ఇల్లు అనుకో, మీకు రోడ్లు అనుకో, డ్రైనేజీలు అనుకో, వాటర్ సమస్య అనుకో, ఇవన్నీ సమస్యలు కూడా మనం మొత్తం పూర్తి చేసుకుందాం. ఖాళీలో ఎలాంటి సమస్య దండం పెట్టుకొని పూర్తి చేసుకుంటూ ఉండాలి. చేద్దాం. గుడి బడి రెండు మంచిగా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఊరు మొత్తం. పోచమ్మ తల్లి మాతాకి, పోచమ్మ తల్లి మాతాకి జై జై కాంగ్రెస్. 9th వార్డ్ కౌన్సిలర్ గా మరి నాకు అవకాశం ఇచ్చిన అధిష్టానానికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు సేవ చేసే భాగ్యము 9th వార్డు కల్పించినందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను పార్టీకి. అదేవిధంగా 9th వార్డులో ఏ సమస్యలున్నా, ఎందుకంటే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, అదేవిధంగా భర్త చనిపోయి కూడా మరి పింఛన్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోగానే వాళ్ళందరికీ పింఛన్ వచ్చే విధంగా చేస్తానని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా కొంతమందికి రాలేమని అన్నారు కాబట్టి నా దృష్టికి వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేనేం చేయలేని పరిస్థితి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని నేను స్పష్టమైన హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఆవుల రాజిరెడ్డి అన్న ఉన్నాడు ఇన్ఛార్జి, అదేవిధంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అంజనేయులు అన్న ఉన్నాడు, అదేవిధంగా మరి సుహాసిన్ రెడ్డి మేడం, మదన్ రెడ్డి గారు, వీళ్ళందరూ. గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేసీఆర్ గార్డెన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలిని అనిత, పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచులు, కార్యకర్తలను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. తాను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశానన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలికారు. గత 2 సంవత్సరాలుగా ఎక్కడా కేబినెట్ సమావేశం జరిగినా, ఏ సమావేశం జరిగినా గౌరవెల్లి ప్రాజెక్టు గురించే పొన్నం ప్రభాకర్ మాట్లాడతారన్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దేవాలయ కమిటీ రావాలని కోరుతాం. పద్నాడుపల్లి మన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు అతని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనం ఒక మున్సిపల్ 20 వార్డుల్లో ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ సర్వే జరిగిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి ఒక తాట మీద తీసుకొచ్చే టికెట్ ఇస్తే ఎవరికో వాటినే నాకు వచ్చింది అనుకుంటే అందరూ కలిసి కూర్చోబెట్టే మనం గెలవడం ముఖ్యము. ఈ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోదాం అనే మాట నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోదాం. వాస్తవంగా వెంకన్న గారు 2 సంవత్సరాలుగా చిత్తారి పద్మ గారు ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా వల్లభరాజు గారు, పున్నా సది గారు, శ్రీనివాస్ గారు, సత్తన్న గారు, అందరూ కూడా గుజ్జమ్మ గారు, సరోజనమ్మ గారు అందరూ కూడా కలిసి నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైన గారు పట్టణంలో వాళ్ళు కూడా అందరూ సహకారం తీసుకొని పనిచేసినాం. తప్పకుండా 20 సంవత్సరాల స్నేహితుడిగా వెంకన్న గారు, మరొకసారి పట్టణానికి సంబంధించిన శ్రీనన్న కానీ అందరం కూడా కలిసి నమస్తే. మీ అభిమాన శాసనసభ్యులు, నా సహచరులు
నా మిత్రులు పొన్నం గారికి ఈరోజు ఎన్నికల సన్నాహక సమావేశంలోనే మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రజిత గారు, హరిత గారు, వారి కుటుంబాలతో అనుబంధం కలిగినటువంటి పొన్నం గారితో కలిసి వెంకన్న గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దశలో గతంలో మాకున్నటువంటి పరిచయాలతోటి, అనుభవంతో పొన్నం గారి ద్వారాగానే ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుద్ది. రేవంత్ రెడ్డి గారి పాలనలో మనందరికీ కావాల్సినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం గారి ద్వారానే అవుతుంది అనే విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు. నేను గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా, అది కేబినెట్ మీటింగ్ కావచ్చు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డులకు గాను నామినేషన్లను స్వీకరించేందుకు గాను ప్రతి 3 వార్డులకు ఒకటి చొప్పున 13 కౌంటర్లను మున్సిపల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 13 కౌంటర్లకు 16 మంది రిటర్నింగ్ అధికారులు, వీరికి సహాయకులుగా 16 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, మరో 16 మందిని వీరికి సహాయకులుగా నియమించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను జహీరాబాద్ ఆర్టీఓ, మున్సిపల్ రిటర్నింగ్ అధికారి తేవుజ ఆధ్వర్యంలో జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ జైత్రామ్, జహీరాబాద్ తహసీల్దార్ పి దశరథులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు మున్సిపాలిటీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్నులను తీర్చివేసి నోట్ డ్యూస్ సర్టిఫికెట్లను తీసుకునేందుకు గాను తరలివస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో టెంట్లు వేసి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల పుణ్యమాని మున్సిపాలిటీకి బకాయి పడ్డ పాత బకాయిలు వసూలవుతుండడం విశేషం. పనిలో పనిగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది నామినేషన్ వేయబోయే వారితో పాటు ప్రతిపాదకుల బకాయిలు వసూలు చేసేస్తున్నారు. नमस्ते साहब ठहर रहे क्या? నామినేషన్ ఏదట్లా మున్సిపల్ ఎలక్షన్ తనిఖీ చేస్తున్న సిబ్బంది మహేష్ సార్, వెంకటన్న గోపాలన్న LLB 30 year discontinue कर देंगे LLB में अशोक नगर सर पेंडिंग में इलाका है డబ్బా కావచ్చు.
మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో వికారాబాద్ జిల్లా తాండూరులో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కింది. తాండూరు మున్సిపాలిటీ నామినేషన్ల కేంద్రం వద్ద ఈ రోజు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోలీసులకు పార్టీ నాయకులకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఈసారి జనరల్ కేటగిరీ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున 10వ వార్డు అభ్యర్థిగా పటోళ్ల నరసింహుల పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఆయనే చైర్మన్ అభ్యర్థి కావడంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు కేవలం 2 మద్దతుదారులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అయితే కీలక నాయకులు మరికొందరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీ కేడ్ల వద్ద వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో కొంతసేపు తోపులాట ఉద్రిక్తత నెలకొంది. ఆల్రెడీ ఉన్నాము. కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కత్తనూరు గ్రామంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా కత్తనూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, దానిలో భాగంగానే ధరణిని రూపుమాపి భూభారతి తీసుకురావడమే కాకుండా సామాన్య ప్రజలకు ఒక చుట్టంలా చట్టం తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయలు ఫీజు రూపంలో చెల్లిస్తున్న వినియోగదారులకు వేచి ఉండేందుకు ఇబ్బందులు పడకుండా ఓఆర్ఆర్కు బయట ఉన్న 39 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే పటాన్చెరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటని తెలిపారు. వీటిని ప్రైవేట్ సంస్థలతో నిర్మించేలా ఒప్పించడం జరిగిందని ఆయన చెప్పారు. రాబోయే 6 నెలల్లో సామాన్య ప్రజలకే కాకుండా చంటిబిడ్డలతో వచ్చే తల్లికి, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు, పెద్ద మనుషులకు, వయోవృద్ధులకు అధునాతన వసతులతో 20,000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో ఈ భవనం నిర్మిస్తున్నట్టు తెలిపారు.
హనుమంతు గారికి. మంచి పని చేస్తాను. మా సహచరులు ఎవరు కూడా అట్లా వ్యతిరేకించారు. రాజంచ విరాజంచ విశ్వేయాజనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియాముఖే దయామాసగో సృజామసి మానో హిగోసే జాతమే లోకామశ్వంపురుషం జగదో అవిభ్రజగ్నాగై శ్రియామా పరిపాలయ. మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిప్రోదాసానో మంత్రన్వమోదః. ఆయంగో కృష్ణరత్నమేతదనంతాదనంపనః వివరంజ ప్రజలీసువః విరాజదేవాత్మదంగాజశ్రియే సత్యస్య మహత్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్వరతి రచన యక్షన్మైదస్సువః యద్వా ఇంకొక ఎమ్మెల్సీ గారు రాలే చిన్నవి కదా ఈ గారు ఎన్నిసార్లు వేయాలా మళ్ళీ వేయాలా? ఓం సంరాజంచ విరాజంచ విశ్వేయాజనో గృహే లక్ష్మీ ఖాన్ వెనకాల కొబ్బరికాయలు కొంచెం మంత్రులు కొంచెం వెనక్కి మంత్రులు బ్యాక్ కొంచెం బ్యాక్ కొబ్బరికాయలు తీసుకో తెలియదు. కొద్దిగా మీరు ఇంకొక రెండు స్టెప్పులు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చారో తెలుసుకోండి. శ్రీరామానస్య మహిమ అతోజ్యాయాగస్య పురుషః పాదస్య అమృతం దివి పాదమూర్ధముదైత్పురుషః పాదోస్యేహా భవాత్మనః రామతో సాశాసనే అభి దూరం ఉన్నామంతా జరుగుతుంది. కొద్దిగా మీరు ఇంకొక రెండు స్టెప్పులు సైడ్ సన్మాన కార్యక్రమం ఉంటుంది.
అమ్మ మొత్తం ముంగడ పోయి సగౌరవంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మాన్య మంత్రివర్యులు అడ్డం విజయ్ వెంకటస్వామి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య అన్నిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలన ఉన్న మేమందరం చూసాం. వారు పడుతున్న ఇబ్బందులు గంటల గంటలు వడగాలిలో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు గౌరవ ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాన్ చెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. దీన్ని సుమారు 3 ఎకరాల్లో స్థలం కేటాయించడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదనపు భారం పడద్దని ప్రైవేట్ సెక్టర్ లో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాడు 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేసే దాంట్లో అదనంగా కట్టే సంస్థలన్నీ చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెడ్ కార్పెట్ వేస్తూ ఏదో కట్టి ఏదో 4 ఇటుకలు నిలబెట్టి ప్లాస్టిక్ చేసి అధునాతన అంగులతో మేము ఇచ్చామనేదే కాకుండా ఈ ఆఫీసులన్నింటినీ 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా బాధ్యతలు కూడా ఆ సంస్థలకే అప్పగించాం. తప్పకుండా 5 స్టార్ ఫెసిలిటీస్ తో సామాన్య ప్రజలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ లాంటితో పాటు చంటి పిల్లల తల్లులకు కూడా సకల సౌకర్యాలు కల్పించే ఈ అధునాతన భవనాలు భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు తెలియదు కాదు. భూభారత్ తీసుకొచ్చి ఏదో కాగితాల వరకే భూభారత్ తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి ఆధారం ఎలా ఉందో ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్లు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధారం ఎలా ఉందో మ్యాప్తో కూడిన భూతాల వ్యవస్థను కూడా ప్రతి పాకెట్ కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతేకాదు ఈ భూభారత కార్యక్రమం ద్వారా ఒకే ప్లాట్ఫారం మీద భూమి యొక్క వివరాలతో పాటు భూమి యొక్క సరిహద్దులు అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియదు కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలన ఉన్న మేమందరం చూశాం. వారు పడుతున్న ఇబ్బందులు గంటలు వడగాలిలో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కోరిక మేరకు ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ మున్సిపల్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు పోలీసు బందోబస్తాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు నామినేషన్లు స్వీకరించడానికి గాను ప్రతి 5 కౌంటర్లను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందులో 6 రిటర్నింగ్ అధికారులను, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించారు. వారితో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. నామినేషన్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. నాకు అమ్మది సర్పంచుల పేరు కాదు. నేను మెదక్ జిల్లాలోని నర్సా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత జట్టుకు ప్లేయర్లను ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. పురుషులకు ధీటుగా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గెలిచిన జట్లకు కాసాని ఫౌండేషన్ ద్వారా విన్నర్ టీమ్ కి सारा देश गर्व करता है। भारतीय टीम के कोच के रूप में भारत को विजय दिलाने वाले साई के कोच రేపు లాస్ట్ లేదు సార్, 27th నుంచి 30 వరకు ఇది మ్యాచెస్ ఉంది. రేపు
ప్రీ క్వార్టర్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్, ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ 30కి సెమీఫైనల్, మళ్ళీ ఫైనల్. ఒక టీమ్ కి 4 మ్యాచెస్ అంటే 3 మ్యాచెస్ ఉంటుంది. ఒక పూల్ లో 4 మ్యాచెస్ ఉన్నారు. 4 మ్యాచెస్ 3 మ్యాచెస్. నమస్తే, నా పేరు తేజస్విని బైవి. నేను అర్జున్ అవార్డి. ఇక్కడ నేను సెలెక్టర్, కమిటీ మెంబర్ సెలెక్టర్ గా వచ్చాను. మళ్ళీ ఇది నాకు ఫస్ట్ టైం కాదు. నేను ఇప్పుడు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేశాను 19 years. ఆ తర్వాత ఇది సీనియర్ నేషనల్ చాలా మంచిగా నడుస్తుంది. చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ ఆగ్లీ, అకామిడేషన్ ఆగ్లీ అన్ని చాలా మంచి చేశారు. మళ్ళీ టీమ్స్ కూడా 28 టీమ్స్ వచ్చింది. దాంట్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇండియా ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ వరల్డ్ కప్ ఆడారు. స్టేట్స్ ఉన్నాయి. అందులో ఫేవరెట్ గా హర్యానా, ఇండియన్ రైల్వే, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ జట్లు ఫేవరెట్ గా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క క్రీడల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వాళ్ళ యొక్క కాసాని ఫౌండేషన్ నుంచి విన్నర్ గా సాధించినటువంటి మొదటి జట్టుకు ₹1,00,000, రెండో జట్టుకు ₹75,000, మూడో జట్టుకు ₹50,000, నాలుగో జట్టుకు కూడా ₹50,000. అదేవిధంగా గ్రూప్ మ్యాచ్ లో నుంచి ఫైనల్ వరకు గెలిచిన జట్టుకు మరియు ఓడిపోయిన జట్టులో కూడా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీని, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం యొక్క ఆధ్వర్యంలో అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో 72వ జాతీయ మహిళా కబడ్డీ పోటీలను గచ్చిబౌలి స్టేడియంలో నిన్న 27వ తేదీ సాయంత్రం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ యొక్క చైర్మన్ శివసేన రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ యొక్క టోర్నమెంట్ లో 28 స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క టోర్నమెంట్ లో నైపుణ్యం కలిగించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ లో జరిగేటటువంటి జపాన్ లో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టును ఈ యొక్క పోటీల నుంచే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్రీడలకు మరో ప్రాధాన్యత ఏంటంటే ఈ సంవత్సరం పురుషులకు ధీటుగా ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.